జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపిన తెలంగాణ రాష్ట్రానికి మాణిక్యమైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ పిసిసి అధ్యక్షుడు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల నుండి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడుతుందంటూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మన జిల్లా జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా మన మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు బడ్జెట్లో చూపెట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మరి ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా కోరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అటు ధర్మపురి కానీ, కోరుట్ల కానీ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ మహిళా సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ పాత్రికేయ మిత్రులకు ఒక్కొక్కసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా ఉండి మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు, ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు. ఈరోజు ఏం మాట్లాడుతాడు? మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు కానటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే, ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్దాం, ఇంకేదైనా దేవుని పేరు చెప్దామన్న తప్ప పేదవాళ్ళకి ఎక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలుపునియంగానే పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈరోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ